బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అమ్మ స్వర్ణమాల పత్రిజీకి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే నా ధ్యాన మిత్రులందరికీ కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, 492 రోజుల నుంచి మనం జూమ్ క్లాస్ నిర్వహించుకుంటున్నాం. మరి ఎంతో అత్యద్భుతంగా జరుగుతోంది. మరి ఈ రోజు మనకి గెస్ట్ గా చక్కగా సుధాకర్ గారు వస్తున్నారు మనకి తణుకు నుంచి. మరి ఈ లోపు మన అందరం కూడా ధ్యానం చేద్దాం. సార్ వచ్చే లోపు చక్కగా ధ్యానం చేసుకుని మనం క్లాస్ విందాం. సంకల్ప శక్తి గురించి ఇవాళ అద్భుతంగా మనకు తెలియజేస్తారు వారు. అందుకని అందరం కూడా స్థిర సుఖ ఆసనం, కింద కూర్చుంటే సుఖాసనంలో కూర్చుందాం, కుర్చీలో కూర్చుంటే పాదాలు క్రాస్ చేసుకుందాం, చేతులు వేళలో వేళ్ళు పెట్టుకుందాం, కళ్ళు మూసుకుందాం. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాస గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, చేతులు విడవద్దు. అత్యంత శక్తివంతమైన సాధన మనం చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా కూర్చున్నాం. మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్నాం. మనం ప్రతిదీ సృష్టించుకోగలము. మన చేతుల్లోనే ఉంది అంతా. మనం ఏది కావాలంటే అది సృష్టించుకునే కెపాసిటీ మనలోనే ఉంది. మనం సృష్టికర్తలం. కానీ మనం ఆ విషయాన్ని మర్చిపోయాం అంతే. ధనాన్ని సృష్టించుకోగలం, ఆరోగ్యాన్ని సృష్టించుకోగలం, ఆనందాన్ని సృష్టించుకోగలం. అన్నీ మనం సృష్టించుకోగలం. నేను ఎప్పటినుంచో పరిపూర్ణ ఆరోగ్యంతో విరాజిల్లుతున్నాను అని మనం సంకల్పం చేసుకుంటే ఎప్పుడు మనం ఆరోగ్యంతోనే ఉంటాము. నేను ఎప్పటినుంచో పరిపూర్ణ ఆరోగ్యంతో విరాజిల్లుతూ ఉన్నాను అని అనుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా సరే హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు అలా అనుకోవాలి. అలా అనుకుని అప్పుడు మనం మెడిటేషన్ చేయాలి. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను అని గుర్తొచ్చినప్పుడల్లా అనుకుంటూ ఉండాలి. పరిపూర్ణ ఆరోగ్యం అన్నా, సంపూర్ణ ఆరోగ్యం అన్నా ఒకటి. నేను అంతరాత్మని, నేను ఆత్మ తేజాన్ని, నేను బ్రహ్మ పుంజాన్ని, నేను విష్ణు చైతన్యాన్ని, నేను శివ కిరణాన్ని. మహాశూన్యం నుంచే నేను ఆవిర్భవించాను. శాశ్వతుడిగానే కొనసాగుతున్నాను. అమరుడిగానే నేను నిష్క్రమిస్తాను. అమరత్వం నా శరీర సహజత్వం అని మనం ఎప్పుడైతే విశ్వాసంతో మనం భావిస్తూ ఉంటామో మనకి ఆ అమరత్వం అనేది మన సొంతం అవుతుంది. అమరత్వం అంటే ఇచ్ఛామరణం. మనం ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఎలా కావాలంటే అలా జీవించి అప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన శరీరాన్ని వదిలిపెట్టేయచ్చు. హాయిగా మన లోపలికి మనం ప్రయాణం చేస్తున్నాం. నేను కేవలం పంచభూతాలతో నిర్మితమైన శరీరాన్ని మాత్రమే కాదు అని మనం సంకల్పం చేసుకోవాలి. నమస్తే సార్. మళ్ళీ అన్మ్యూట్ అయిందా సార్? అన్మ్యూట్ చేసుకోండి సార్. మ్యూట్ అయినట్టుంది. ఇప్పుడు చూడండి. ఓకే సార్. అందరూ ధ్యానంలో కూర్చున్నారు సార్. మీరు ధ్యానం చేయించండి 9 వరకు. తర్వాత క్లాస్. ఓకే మాస్టర్స్, వినపడుతుందండి? వినపడుతోంది సార్.
బానే ఉంది. వినపడుతోంది. ఓకే. వినపడుతుంది. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నమస్కరిస్తూ ఈ పూట ధ్యానం చేసుకుందాం. ఈ ధ్యానానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీని, మహావతార్ బాబాజీని, పరమశివుణ్ణి ఆహ్వానించుకుందాం. మనందరం కూడా శ్వాసానుసంధానం అవుదాం. శ్వాస మీద ధ్యాసతో మన దృష్టిని ఓటు పెట్టుకునే చోట భూమధ్యం దగ్గర కేంద్రీకరిద్దాం. హాయిగా రిలాక్స్డ్గా కూర్చుందాం. మనందరం కూడా ఒక క్రిస్టల్ పిరమిడ్ లో కూర్చుని ధ్యానం చేస్తున్నట్టుగా భావించుకుందాం. సృష్టిలోని సకల జీవరాశి రక్షింపబడాలి. సంకల్పించుకుందాం మిత్రులారా. ఈ క్రిస్టల్ పిరమిడ్ నుంచి విశేషమైన కాస్మిక్ ఎనర్జీ ధారాళంగా వస్తున్న అనుభూతి చెందుతున్నాం. ఈ విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలో ప్రతి కణము శుద్ధి చేయాలని సంకల్పించుకున్నాం మిత్రులారా.
కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోని ప్రతి ప్రదేశానికి వ్యాపించి మన కర్మలను చెడు కర్మలను దగ్ధం చేయాలి. ఈ విశ్వమయ ప్రాణశక్తి ద్వారా తొలగించబడాలి. తొలగిస్తున్నట్టుగా భావించుకుందాం. ఈ కాస్మిక్ ఎనర్జీ శరీరం లోపల వ్యాప్తి చెందుతున్నప్పుడు ఎక్కడైనా పెయిన్స్ రావచ్చు. అయినా కానీ కళ్ళు మాత్రం తెరవకుండా మన దృష్టిని 2 కనుబొమ్మల మధ్య భ్రుకుటి వద్ద కేంద్రీకరించుదాం మిత్రులారా. హాయిగా రిలాక్స్‌గా కూర్చుందాం. ఎవరు కళ్ళు తెరవరాదు. శరీరంలో విశ్వమయ ప్రాణశక్తి ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో జాగ్రత్తగా గమనిద్దాం. విశేషమైన విశ్వమయ ప్రాణశక్తి ధారలో అందరూ
తమ శరీరాల్లో ఉండే చెడు కర్మలు ప్రక్షాళన కావింపబడుతున్నాయని భావిద్దాం. మనం తీసుకునే శ్వాసే ఉంటేనే ఈ దేహాన్ని శివుడు అంటున్నాం. అంటే శ్వాసే శివుడు. శ్వాస లేకపోతే శవం అంటాం. కాబట్టి ప్రతి వారు మనం తీసుకునే శ్వాసని శివుడిగా భావించుకోవాలి. ఈ శ్వాసని ఒకటి దగ్గర కేంద్రీకృతం చేస్తే మనకి విశ్వమయ ప్రాణశక్తి వస్తుంది. ఆ శక్తి ఆదిశక్తి. ఆదిశక్తి రూపమే పార్వతీదేవి. విశేషంగా అర్థం చేసుకుంటే శివ పార్వతులు, శివుడు పురుషతత్వం, పార్వతి స్త్రీ తత్వం, శ్వాస పురుషతత్వం, విశ్వమయ ప్రాణశక్తి స్త్రీతత్వం. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి మిత్రులారా. అందుకనే పత్రిజీ గారు ప్రతి మనిషిలోనూ ఈ స్త్రీతత్వం, పురుషతత్వం సమానంగా ఉంటే మన జీవితం సార్థకం చేసుకోవచ్చు. కానీ ప్రస్తుత సమాజంలో పురుషతత్వం ఎక్కువైపోతుంది. దానికోసమే స్త్రీతత్వం పెంపొందించుకోవడం కోసమే
పత్రిజీ గారు మహిళా ధ్యాన మహాచక్రమని ఒక సత్సంకల్పంతో ఏర్పాటు చేసి స్త్రీలలోనూ పురుషుల్లోనూ కూడా స్త్రీతత్వాన్ని పెంపొందించాలి. అందరిలో కూడా ప్రేమతత్వం, కరుణతత్వం, పెంపొందింపబడాలి. సత్సంకల్పం పత్రిజీ గారిది. ఈ సంకల్పం నెరవేర్చడం కోసం మనం కూడా అదే సంకల్పంతో పయనిద్దాం. శ్వాసానుసంధానమై విశ్వమయ ప్రాణశక్తిని వినియోగించుకుంటూ ప్రేమతత్వం, కరుణతత్వం అందరికీ పంచుతూ మాధవులుగా వచ్చిన మనం మాధవులుగానే విరాజిల్లుతూ ప్రపంచానంతటినీ ధ్యానమయం చేస్తూ సకల ప్రాణి పట్ల, సకల ప్రాణికోటి పట్ల ప్రేమతత్వాన్ని పంచుతూ ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, అహింసా జగత్ వీటిని సాధించాలి అనే సత్సంకల్పం చేసుకుని అందరూ కూడా ఆ ప్రయత్నంలో ముందుకు సాగుదాం మిత్రులారా. ఏదైనా మనం సంకల్పం చేసుకుని ఒక అడుగు ముందుకేస్తే మాస్టర్స్ మన చేత మిగతా అడుగులు వేస్తారు.
అందరం కూడా ఆ సంకల్పంతో ప్రయాణం చేద్దాం మిత్రులారా. ప్రతి వ్యక్తితోనూ, ప్రతి ప్రాణితో మిత్రత్వంతో ఉందాం. ఆఖరి 2 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు. ఆఖరి 90 సెకండ్లు. ఆఖరి 30 సెకండ్లు. లాస్ట్ 10 సెకండ్స్. ఓకే మాస్టర్స్. 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5,
4, 3, 2, 1, 0. నెమ్మదిగా అరచేతులు రెండు చూస్తూ చిరునవ్వుతో కళ్ళు తెరుద్దాం మిత్రులారా. ఒకసారి ధ్యానానికి తప్పట్టు కొట్టుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, మరి అద్భుతంగా మన చేత ధ్యానం చేయించారు. ఎంతో చక్కటి ఎనర్జీస్ తీసుకున్నాం మనందరం కూడా. మరి మనకిప్పుడు సారు సంకల్ప శక్తి గురించి మనకి చక్కగా విశదీకరించి తెలియచేస్తారు. మరి సార్కి మనం ఆహ్వానం పలుకుదామా క్లాప్స్ తోటి? ఓకే సార్, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ముందుగా మరొకసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ మేడం గారు పొద్దున్న ఫోన్ చేసి, సార్ ఈవేళ క్లాస్ చెప్తారా, కింద చెప్పలేకపోయారు కదా అని అడిగారు. చెప్తాను మేడం అంటే, ఏ సబ్జెక్ట్ చెప్తారని అడిగారు ఆవిడ. విశేషం అంటే నాకు ఏ సబ్జెక్టు రాదు. మేడం గారు సంకల్ప శక్తి గురించి చెప్పండి అన్నారు. సర్లే మేడం అన్న. అంటే మనకి తెలుసున్నది బాగా తక్కువ. ఆ తక్కువలో అందరికీ తెలియజేయడం మరి అదొక రకమైన సాహసం కిందే లెక్కన. ఇదివరకు ఒకసారి విఎంసి ఛానల్లో దాంట్లో ఈ సంకల్పం గురించి చెప్పాను. వారు అదే అడిగారు. అనుకోకుండా వాళ్ళు అడిగారు. ఈవేళ మేడం గారి ద్వారా కూడా అదే అడగ అప్పుడే సంకల్పం గురించి కరోనా టైంలో నేను కొన్ని పాయింట్లు రాసుకున్నానన్నమాట. రాసుకుంటూ ఎందుకో అలా రాసుకుంటున్నాను. మన పిఎంసి ఛానల్ ద్వారా చెప్పే ఈ ఛానల్‌లో వాళ్ళు ఫోన్ చేసి, మీరు సంకల్ప శక్తి గురించి మీరు గైడెడ్ మెడిటేషన్ చేయించాలండి అన్నారు. ఆ విషయాలే మళ్ళీ మేడం గారి ద్వారా చెప్పబడుతున్నాయి. ఇది కారణకార్య చాలా హ్యాపీగా సంబంధాలు మిమ్మల్ని ఎన్నుకున్నారనమాట మాస్టర్స్ అవును. ఆ సబ్జెక్ట్ కోసం. అందుకని అవునండి. అవును. అనుకోకుండా అదే అడుగుబడుతోంది మీకు ఆ సబ్జెక్టే. బావుంది. అలాగే కరోనా గురించి కూడా చెప్పడం జరిగింది. కరోనా అసలు ఎందుకొస్తుంది? దాన్ని ఎలా ఎదుర్కోవాలని పత్రిజీ గారు క్లాస్ చెప్పిన వెంటనే పాయింట్లు నోట్ చేసుకుంటూ ఉంటే వాటి గురించే క్లాస్ చెప్పాల్సొస్తుంది. అలాగే ఇక్కడ నిన్న జరిగిన ఒక సంఘటన ఏంటంటే, ఒక ఊర్లో చక్కని పిరమిడ్ నిర్మించారు. ఆ ఊర్లో 10 మంది మాత్రమే జనాలు. ఊరు చాలా పెద్దది. వాళ్ళు 10 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నారు కానీ, ఆ ఊర్లో ధ్యాన ప్రచారం చేయట్లేదు. ధ్యానులు పెంచట్లేదు. మన పత్రిజీ గారి యొక్క సంకల్పం ఏంటంటే, ప్రతి వాడికి ధ్యానం తెలియజేయాలి. శాకాహారిగా మార్పించాలి. ఈ సంకల్పం వాళ్ళక్కడ చేసుకోలేదు. చేసుకోకుండా నిన్న వెళ్ళిన వెంటనే మేము 10 ఏళ్ల నుంచి చేస్తున్నామండి, 8 ఏళ్ల నుంచి చేస్తున్నామండి. మాకు శరీరంలో రోగాలు తగ్గాయండి. కొంతమందేమో ఇంకా మేము అలా చేయలేకపోతున్నామండి. ఇలా చెప్పారు. ఉన్న 10 మందిలో 100 రకాల డౌట్‌లొచ్చాయి. అప్పుడు చెప్పా నేను. అసలు ముందర మీరు ఒక సంకల్పం చేసుకోవాలని చెప్పారు. ఏంటా సంకల్పం అంటే, ఫస్ట్ నేను అనే భావన వదిలేయమని చెప్పా. అంటే వాళ్ళని తప్పుగా ఎంచుతున్నాను కాదు. ఈ నేననే భావన వదిలేసినప్పుడే మనం ఒక అడుగు ముందరకేస్తాం. కొంతమంది నాకింత డబ్బుంది, నాకింత పెద్ద బిల్డింగుంది, మేము పలానా ఉన్నత కులాల్లో పుట్టాం. ఈ భావనతో ఉన్నప్పుడు మన మనసులో ఏమి అంటే సకారాత్మక ఆలోచన లేనప్పుడు,
సకారాత్మక సంకల్పాలు లేనప్పుడు ఏవి నెరవేరవు. అందుకని అక్కడ నేను చెప్పింది ఏంటంటే, ముందర మీరందరూ కూడా నేను అనే భావాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే మేము అలా పెట్టి చేశాం. చాలా మంది చేస్తున్నారు. అక్కడ కూడా నిన్న ఈ మేడం గారి రాధా మేడం గారి గురించి చెప్పడం జరిగింది. ఏంటి అంటే జూమ్‌లో కొంతమంది 40 రోజులని చెప్పి చేస్తున్నారు. కొంతమంది ఏమో 60 రోజులని చేశారు. కొంతమందేమో 75 రోజులు చేశారు. కొంతమంది 100 రోజులు చేశారు. మేడం గారు 400 రోజులు దాటి 500 రోజు దగ్గరలో ఉన్నారు. ఆవిడ సంకల్పం చేసుకున్నారు. అలా చేస్తున్నారు. ఎంతో మందిని కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు. ఆ జూమ్ క్లాస్‌లో ఎంతమంది ఉన్నారన్నది ఆవిడకి అనవసరం. సబ్జెక్ట్ అందిస్తున్నారు. అందుకున్న వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇదే అక్కడ నేను చెప్పింది. చెప్పి మళ్ళీ ఇవాళ ఫోన్ చేసి మాట్లాడాను వాళ్ళతో. ఏవండీ మీరు ఏమైనా స్పందన ఎలా ఉంది నిన్న క్లాస్ మీద? అంటే చెయ్యాలండి, ఇంకా చెయ్యాలండి, చెయ్యాలని కూర్చుంటే కాదండి, చేయగలను అనే సంకల్పంతో ముందుకు నడవండి. ముందర పాంప్లెట్లు వేయించాలి మీరు. ఇప్పటి వరకు ఒక పాంప్లెట్ లేదు మీ ఊర్లోను. 10 ఏళ్ళయింది, 8 ఏళ్ళయింది కట్టేది. పిరమిడ్ కట్టి. అద్భుతమైన పిరమిడ్ కట్టారు మేడం అక్కడ. ఎక్కడంటే జంగారెడ్డిగూడెంలో ఉన్న లాంటిదే చిన్నది కట్టారు. కానీ 20x20 ఆచంట దాని అండి. మీద మళ్ళీ కింగ్ ఆచంటలో. ఆసుంటానండి. ఆసుంట్లోనే. మరి పాంప్లెట్లు మా దగ్గరున్నాయి. దాంట్లో పేర్లవి మార్చుకొని మీ పేర్లు వేయించుకొని ప్రచారం మొదలుపెట్టండి మేడం గారు. ఇంటింటికి వెళ్ళండి. ముందర ఆచంట అనే ఊరంతని శుద్ధి చేద్దాం. వాళ్ళు ఏ కులం వాళ్ళైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే, మనం వాళ్ళ ఇంటికెళ్ళి ఈ పాంప్లెట్లు అందించి మన సంకల్పంతో ముందుకు నడుద్దాం అని చెప్పంటే, అవసరమైతే దానికి నేను కొంత సహాయం చేస్తానని అన్నాను. ఇది పాంప్లెట్‌లకి. అలా చేస్తానంటే వాళ్ళిప్పుడు ముందరకొస్తారు. ఇది ఈ సంకల్పం ప్రతి వాళ్ళు చేసుకోవాలి. ఎంతసేపు వినడమే కాదండి మనం. విన్నదాన్ని ఆచరణలో పెట్టాలి. పత్రిజీ గారు ఒక్కరుగానే మొదలయ్యారు. మరి ఇవాళ ఎంతమంది ఉన్నారండి? ఆయన సంకల్పం ఒకటే. అహింసా జగత్తు, శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు. ఒక్కొక్కటి 15 సంవత్సరాలు కొట్టి, 10 సంవత్సరాలు కొట్టి, 10 సంవత్సరాలు కొట్టి సాధించుకుంటూ వచ్చారు. ఆయన చేస్తున్న దాంట్లో ఆయన రోజుకి 24 గంటలైతే ఇంచుమించు 22 గంటలు, 23 గంటలు దీని మీదే పనిచేస్తారు. ఆయన మనకు అందించిన సందేశం ఏంటి? నువ్వు నీ చేసుకునే ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, సంసారం చేసుకో. ఖాళీ అయిన సమయంలో ఇది కూడా చెయ్యి. అవన్నీ వదిలేసినప్పుడు ఫుల్ టైమ్ దీని మీద పని చెయి. అంటున్నారు కానీ ఏది మానేయమంటలేదు ఆయన. మరి అటువంటి సంకల్పాలు అంటే సత్సంకల్పాలు చేసుకుంటూ మనం ముందరికి వెళ్ళాలి. పత్రిజీ గారి మాటలో చెప్పాలంటే ఫస్ట్‌లోనే ఒక మాట చెప్పారు ఆయన. ఏంటంటే, ఈ సంకల్ప శక్తి అన్నది జీవితంలో అత్యంత మౌలికమైన విషయం. మనిషి తన సంకల్ప శక్తితోనే సృష్టికర్తగా విరాజిల్లి ఉన్నవాడు. మనిషే కాదు ఏ ప్రాణి అయినా సరే తన సంకల్ప శక్తితోనే కర్తగా, సృష్టికర్తగా విరాజిల్లి ఉంది. చూడండి. ఎంతో అర్థం ఇచ్చేది 3 ముక్కలో చెప్తారు పత్రిజీ గారు. అదే ఆయనలో స్పెషల్. మితభాషణం, నిర్భాషణం. ఇటువంటి చక్కని సందేశం ఇచ్చి అందరికీ కూడా చాలా సార్లు మనకి బీఎంసీ ఛానల్ ద్వారా చెప్తున్నారు. అనేక చోట్ల పుస్తకాలతో ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. కానీ ప్రతి వాడు మరి దాన్ని అర్థం చేసుకొని ముందరికి వెళ్ళాలి. ప్రతి ప్రాణి కూడాను ఒకానొక సృష్టికర్త. ఎవరైతే వారి ధ్యాసను కేంద్రీకృతం చేసి, ఏకీకృతం చేసి, నేను ఈ యొక్క సంకల్ప శక్తి అన్న అంశం మీద విస్తారంగా తెలిపేందుకు, ఈ యొక్క సృష్టిని సృష్టించేందుకు ప్రస్తుతం సృష్టికర్తగా వ్యవహరిస్తున్నాను.
సృష్టి అనేది ధ్యాసతో సృష్టించబడుతుంది. మరింత ధ్యాసతో ముందుకు తీసుకెళ్ళబడుతుంది. ఈ ధ్యాస అనేది తీసివేసినప్పుడు ఆ యొక్క సృష్టి లయమవుతుంది. ఈ ధ్యాస తీసేయడం అంటే ఇక్కడ మనం ఒక డెస్టినేషన్ పెట్టుకుని అక్కడ వరకు మన ధ్యాసను పెంచుకుంటూ అక్కడికెళ్ళిన తర్వాత మన ధ్యాస పెట్టినా, పెట్టకపోయినా అది ఆటోమేటిక్‌గా అలా కొనసాగుతూ ఉంటుంది. పత్రిజిగా చేసింది అదే. ఇప్పుడు అదంతా ఏమైంది? విశ్వమయం అయిపోయింది. ఆయన యొక్క ధ్యాస అహింసా జగత్తు. చాలా సందర్భాల్లో చెప్పారాయన. నువ్వు ధ్యానం చేసినా, చేయకపోయినా పర్వాలేదు. ముందు శాకాహారిగా మారవయ్యా అంటారాయన. అంటే అహింసా జగత్ ఆయన యొక్క సంకల్పం. ధ్యాన జగత్ ఆయన సంకల్పం. ఒక్కొక్క దాని మీద ఆయన ధ్యాస పెట్టి చేసినందు మూలానే అది విశ్వమయమైంది. ఈ రోజుని లయమవుతుంది. ఎంతమంది మాస్టర్స్ మరి ధ్యానం ద్వారా శాకాహారిగా మారి లయం పొందుతున్నారు. ఇటీవల ఆయన మాటల్లోనే చెప్పింది ఏంటంటే, మన ధ్యానరత్న నందప్రసాద్ గారు. మరి ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మనకి. లయం పొందినవారు. అలాగే ధ్యాస ద్వారా సృష్టి, ధ్యాస ద్వారా స్థితి, ధ్యాసను ఉపసంహారం చేసినప్పుడు అది లయం. చూడండి. సృష్టి, స్థితి, లయం అంతా దేని మీద ఆధారపడి ఉందంటే ధ్యాస మీద ఆధారపడి. అందుకనే పత్రిజి గారు శ్వాస మీద ధ్యాస అంటారు. ఈ శ్వాస మీద ధ్యాసతోటే ఇన్ని ఉపయోగాలున్నాయి. సృష్టి, స్థితి, లయ. చూసారా ఎంత విచిత్రమైన కాన్సెప్టో ఇది. కానీ చాలా మంది ఏం చేస్తారంటే మేము నేర్చుకున్నాము, చేస్తున్నాము, మాకు బానే ఉంది అంటున్నారు. అది కాదండి. మనం నేర్చుకున్నది 10 మందికి చెప్పాలి. అది చెప్పితేనే పెంచబడుతుంది. అంటే పంచితేనే పెంచబడుతుంది. మరి రాధా మేడం గారు నిద్రాహారాలు మానేసి కూడా ఈ సేవ చేస్తూ మరి ఈ యొక్క పత్రిజీ గారి ఆశయాన్ని తన ధ్యాసగా పెట్టుకుని చక్కని స్థితికి తీసుకెళ్తున్నారు. మరి ముందుగా మేడం గారు ఒకసారి అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ప్రతి ప్రాణి యొక్క మౌలికమైన ప్రకృతి ధ్యాసధార. ఆ ధ్యాసధార ఎటువైపు ప్రసరింపబడితే అటువైపు సృష్టి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ ధ్యాసధార అన్నది ఎంతసేపు ఉంటే ఆ యొక్క దృష్టికోణంలో అంతసేపు అక్కడ స్థితి ఉంటుంది. ఎప్పుడైతే ఆ ధ్యాసధార ఉపసంహారం చేయబడుతుందో అంతవరకు ఆ ధ్యాస ద్వారా అక్కడ సృష్టించబడిన సృష్టి లయం చెందుతుంది. అంతా మనం చూస్తున్నదే. కానీ ఒకదాన్నొకటి విడమర్చి మనం విశ్లేషణ చేసుకుంటే అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడే చెప్పుకున్నాం. మళ్ళీ అదే మాట ఇక్కడ చెప్పబడిందన్నమాట. సృష్టి, స్థుతి, లయం. ధ్యాస ద్వారా సృష్టి, ధ్యాస ద్వారా స్థితి, ధ్యాస ఉపసంహారం ద్వారా లయం. ఈ మూడిట్లకి ముఖ్యమైన అంశం ఏంటంటే సంకల్ప శక్తి. అంటే ధ్యాసధారను పటిష్టం చేసే విధానం సంకల్ప శక్తి. ఈ సంకల్ప శక్తి గురించి ఈ రోజున మనం చెప్పుకుందాం. శ్వాస శాస్త్రమే ధ్యాన శాస్త్రం. ధ్యాస శాస్త్రమే సృష్టి శాస్త్రం. చూడండి. శ్వాస శాస్త్రమే ధ్యాన శాస్త్రం. ధ్యాస శాస్త్రమే శాస్త్రం. అంటే ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటంటే ధ్యానం చేస్తే ధ్యాస ఉంటుంది. శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం అవుతుంది. అదే మనం ఆ ధ్యానం ద్వారా సంకల్పం పెట్టుకుంటే దాని ద్వారా ఈ సృష్టి, స్థితి, లయం ఈ 3 కూడా జరుగుతాయి. సంగీతం మీద ధ్యాస ఉంటే సంగీతాన్నే సృష్టిస్తాం. మనకి చూడండి పత్రికగా చెప్తుంటారు. బాలమురళీకృష్ణ గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు చాలా చిన్నతనంలోనే
సంగీతం మీద పట్టు సాధించారు. 5, 6 సంవత్సరాల్లోనే ఆయన మంచి విద్య చూపించారని మనకు చెప్తూ ఉంటారు. అలాగే కొంతమందికి ఈ కళల యందు ఆసక్తి ఉండకపోవచ్చు కానీ, ఏదో మంచి ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అనే ధ్యాస ఉంటుంది. వాళ్ళు అక్కడితోటే ఉంటారు. అలాగే పిల్లలు కావాలి అనే ధ్యాసతో కొంతమంది ధ్యానం చేస్తారు. ధ్యాసతోటి. వాళ్ళకి పిల్లలు జన్మించడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే, నాకు ఈ జీవితం వద్దు. నేను దేనికి పనికిరాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అదే విధంగా వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ అవ్వడము, ఏదో తీరని రోగం రావడము, మందులేని రోగాలు రావడము, ఇలాంటివి జరుగుతూ వాళ్ళు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని మన సంకల్పం సరైన సంకల్పం అయి ఉండాలి. అలాగే జీవితం యొక్క మాధుర్యం పట్ల మనం ధ్యాస పెట్టుకుంటే అదే లభిస్తుంది. ఎవరైతే జీవితం యొక్క మాధుర్యం పట్ల ఇప్పుడు వరడు ఉపయోగించారు ఆయన. ఏంటంటే వికల్పరహిత సంకల్ప ధ్యాస ధార. ప్రతి వాళ్ళు కూడా జీవితం యొక్క మాధుర్యం పట్ల వికల్పరహిత సంకల్ప ధ్యాస ధార ఉంచుతారో అక్కడ జీవితానికి, ఆ దేహవత్ జీవితానికి, శరీరవత్ జీవితానికి అంతం ఉండదు. కాబట్టి మనం సంకల్పాలు చేసుకునే శక్తి, సంకల్పం యొక్క అంటే పాజిటివ్ సంకల్పాలు చేసుకుంటే పాజిటివ్‌గా ఉంటుంది. నెగెటివ్ సంకల్పాలు తీసుకుంటే అంటే దాన్ని వికల్పం అంటారు. వికల్పాలు తీసుకుంటే నెగెటివ్‌గా ఉంటుంది. దీన్నే సంకల్ప శక్తి అంటే 2 వర్డ్స్. సంకల్పం అంటే ఇంటెంట్. అలాగే శక్తి అంటే పవర్. ది పవర్ ఆఫ్ ఇంటెంట్ అని ఇంగ్లీష్‌లో ఒక పుస్తకం కూడా ఉంది. ఈ పుస్తకాల్లో అది కాకుండా కార్లోస్ కాస్టనెడో అనే ఆయన పుస్తకాలు చదివితే ఈ ఇంటెంట్ గురించి విశేషంగా ఉంటుందని పత్రిజీ గారు తెలియజేశారు. ఎప్పుడో తెలియజేశారు. ఎవరైనా ఇంగ్లీషు వచ్చి చదవడం వచ్చిన వాళ్ళు ఉంటే తప్పనిసరిగా పుస్తకాన్ని చదవమని చెప్పారు. అంతేకాకుండా అలా ఇంగ్లీష్ వచ్చి ఆ పుస్తకాన్ని చదవకపోతే వాళ్ళ బతుకులు మొదనష్ట బతుకులు అవుతాయని కూడా చెప్పారు. కాబట్టి పత్రిజీ గారు చెప్పినట్టుగా సత్సంకల్పంతో మరి స్వాధ్యాయం కూడా చేయాలి. చేసి అందులోని విశేషాలని అందరికీ పంచడం కోసం తెలుసుకోవాలన్నమాట. ప్రతి వాడు కూడా ఈ పవర్ ఆఫ్ ఇంటెంట్‌ని సరిగ్గా ఉపయోగించుకుంటే దేవుళ్ళుగా భావించుకునే మనం విశ్వరూపాన్ని కూడా దర్శిస్తామని చెప్పి పత్రిజీ గారు చెప్పడం జరిగింది. ఒక పని చేస్తాం అనుకున్నప్పుడు వెంటనే 2 ఆలోచనలొస్తాయి. ఒక పని చేద్దాం అనుకుంటాం. వెంటనే నేను చేయగలనా? నా వల్ల అవుతుందా? అనుకుంటాం. ముందర ఆ మాట అనుకోవడం ఎందుకు? సంకల్పం చేసుకోవడం ఎందుకు? మరి చేయలేకపోవడం అనే మాట ఎందుకు రావాలి? ఈ రెండో రకమైన ఆలోచనలే వికల్పాలు అంటాం. ఉదాహరణకి కొంతమంది రాజకీయ నాయకులు ఎలక్షన్‌లో పోటీ చేద్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. పోటీ చేద్దాం అనుకుని నామినేషన్ వేసేస్తారు ఆవేశంగా. తనకున్న బంధుమిత్రులతోటో ఎవరితోటో వెళ్లి నామినేషన్ వేసేస్తారు. వేసేసి వచ్చిన తర్వాత ఈ డబ్బుతో ఉండే ఈ ఎలక్షన్స్‌లో నేను పోటీ చేస్తే నెగ్గుతానా? నా దగ్గర అంత డబ్బుందా? అని అప్పుడు ఆలోచిస్తాడు. అదే మొదట ఆలోచన ఉంటే ఏది ఎలా అయినా జరుగుతుంది పర్వాలేదు నేను నెగ్గుతాను అనే భావంతో చేస్తే తప్పనిసరిగా నెగ్గుతాడు. కానీ ఇక్కడ వెంటనే వికల్పం చేసుకుంటున్నాడు. వెంటనే వాడి ఓటమిని వాడే తెచ్చుకుంటున్నాడు. మా ఫ్రెండ్ ఒకతను
అతను ఈ మధ్యనే చనిపోయాడు. ఆయన ఉద్యోగం కోసం పరీక్షలు రాసినప్పుడు ఇంటికొచ్చి రాగానే, "సుధాకర్ గారు నేను పరీక్ష రాశాను. నాకు ఉద్యోగం గ్యారంటీ అండి. అక్కడ నాకు కర్చీఫ్ ఏసి వచ్చేసాననేవాడు." అలాగే ఆ పరీక్ష రాసేసి ఇంటికొచ్చాడు. కొన్నాళ్ళ తర్వాత ఆయనకి ఆ ఉద్యోగం కన్ఫర్మ్ అవుతున్నట్టుగా లెటరొచ్చింది. జస్ట్ ఈ సంకల్పం అంతే. అప్పటికి ఈ పరిజ్ఞానం నాకు లేదు, ఆయనకి లేదు. కానీ ఆయన ప్రతీదీ అలాగే సంకల్పించుకునేవాడు. నేను ఇది చేయగలను. ఇది తప్పనిసరిగా నేనే సాధిస్తానని చెప్పి అనుకునేవాడు. ఆ విధంగా సాధించాడు. ఇప్పుడు అవే గుర్తుకొస్తున్నాయి నాకు. అంటే సంకల్పం పాజిటివ్‌గా ఉండాలి. ఆ విధంగా సంకల్పం అంటే పాజిటివ్ థాట్. వికల్పం అంటే నెగెటివ్ థాట్. నా వల్ల అవుతుంది, నేను చేస్తాను అన్న ఆలోచనలే సంకల్పాలు అంటాం. నా వల్ల ఏమవుతుంది? ఈ ప్రపంచం నేను చెప్పినట్టు వింటుందా? నా తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది. నేను ఒకటి తెరిస్తే దైవం వేరొకటి తెరుస్తాడు. ఇలాంటి ఆలోచనలే వికల్పాలు అంటాం. మరి మనందరికీ తెలుసున్నదే ఎన్ని సార్లు అనుకున్నా అనుకుంటూనే ఉంటాం. మరి పత్రిజీ గారు ఆ రోజుని 30 సంవత్సరాల క్రితమే నేనొక్కడినే ఏం సాధించగలను? నా వల్ల అవుతుందా? ఈ ప్రపంచాన్ని మార్చగలనా? అనుకునుంటే ఈ రోజున ఇంత ఇలా సాగేది కాదు. ఆయన రోజుని ఒక్కడిగానే బయలుదేరి ఏమైనా సరే అహింసా జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు ఇవన్నీ రావాలనుకున్నారు. వచ్చేసాయి. వస్తున్నాయి. ఇంకా చాలా మంది చేస్తున్నారు కూడా. దీన్నే సామూహిక సంకల్పం అని కూడా అనొచ్చు. ఆయన ఒక్కరే సంకల్పం తీసుకొని పనిచేస్తున్నారు. వారి వెనకాల మనలాంటి వాళ్ళందరూ కూడా సంకల్పం తీసుకొని చేస్తున్నాం. ఇది సామూహిక శక్తి. ఒక్క మాటకి వాళ్ళ సంకల్పం చేసుకుంటే చాలా పనులయ్యేటప్పుడు సామూహికంగా మనందరం తీసుకుంటే ఎంత ఉధృతంగా ప్రచారం సాగుతోందో, ఎంతమంది శాకాహారులుగా మారుతున్నారో మనకి తెలుసు. మనం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ఎన్నో విదేశాల్లో కూడా ఆయన తన వాణిని వినిపిస్తూ తన సంకల్పాన్ని నెరవేర్చుకునే దిశగా ప్రయాణం చేస్తారు. పైగా మన పత్రిజీ గారు తన సంకల్పం 2095 నాటికి పూర్తిగా అయిపోతుంది. అప్పటిదాకా నేను ఉంటాననే సంకల్పంతో పనిచేస్తారు. మరి మనలో చాలా మంది నేను ఎన్నాళ్ళు ఉంటానో నాకే తెలీదు. ఉన్న 4 రోజులు ధ్యానం చేసుకుంటూ కొంతమందికి ధ్యానం చెప్తుంటే చాలు అనుకుంటున్నారు. వాళ్ళ సంకల్పం అక్కడి వరకే పనిచేస్తుంది. మనందరం కూడా మరి ఆయన ఆశయం ఆయన గురించి కాకుండా మన గురించి కూడా మనం ఆలోచించుకుంటూ సంకల్పం చేసుకుంటే మనం కూడా సాధించడానికి ఏమి అడ్డు రాదు. అలాగే వికల్ప శక్తి. మానవుడి జీవితాన్ని తనకు తానుగా నరకప్రాయం చేసుకుంటున్నాడు. నరక భాజనం చేసుకుంటున్నాడు. తన యొక్క విశేష వికల్ప శక్తి ద్వారా సర్వం నిర్వీర్యం చేసుకుంటున్నాడు. తన శరీరాన్ని జీవితంలో జీవితంలో మధురిమను అంతా పోగొట్టుకుంటున్నాడు. నా మాట ఎవరు వింటారులే? నేను నీచుడిని కదా! అల్పుడిని కదా! ఎందుకు పనికిరాని వ్యక్తిని కదా! అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో ఫీల్ అవుతున్నారు చాలామంది. మెడిటేషన్ నేర్చుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండోయ్! దీనికి ఇందులో మినహాయింపులేం లేదు. నేను అందులో ఒకడిని. నేను భగవద్గీతని ప్రచారం చేయాలి, వ్యాప్తి చేయాలనే సంకల్పం చేసుకున్నాను ఒకసారి. చేసుకొని నేనేమో మధురంగా పాడలేను. అలాగే అందరికీ ఇష్టమయ్యేటట్టుగా మధురంగా మాటలు చెప్పలేను అనే భావంతో ఉండిపోయాను. కానీ ఈ మధ్యలో నాకొక తోడు దొరికాడు ఒకాయన. ఆయన చాలా చక్కగా పాడతాడు. ఆయన బాల వికాస్ నడుపుతున్నారు మాకు తణుకులో. ఆయన బాల వికాస్ టీచర్‌గా పనిచేస్తున్నారు. నేనిలా అనుకున్నాను సార్ అంటే, "నేను చెప్తానండి. మీరు నాకు వెనక దన్నుగా ఉండండి" అన్నాడు. దానికేముందని చెప్పి ఆయన ద్వారా నా సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్నాను. ప్రతి వారం ఒక శ్లోకం చెప్పడం, దాని భావం చెప్పడం, పత్రి గారు చెప్పిన భావాన్ని అక్కడ ఉపయోగించడం,
అలాగే మన అనుభవాన్ని కూడా దానికి జోడించడం. వచ్చే వారం మళ్ళీ ఈ వారం నేర్చుకున్న ధ్యాన శ్లోకం, భగవద్గీత శ్లోకం చెప్పాలందులో. చెప్పలేని వాళ్ళకి శిక్ష ఏమి ఉండదు. ఆ శిక్ష ఏంటంటే, ఈ వారం చెప్పిన శ్లోకం, ఆ శ్లోకం 2 కలిపి వచ్చే వారం చెప్పాలి. అంతే శిక్ష. ఈ విధంగా మరి భగవద్గీతను కూడా మేము ప్రచారం చేస్తాం. ఇదో సంకల్పం ఎప్పుడో 4 ఏళ్ల క్రితం అనుకున్న సంకల్పం ఇప్పుడది పట్టాలెక్కింది. అలాగే ఫ్రెండ్స్, అలాగే ఏది మనం మనకై సృష్టించుకోమో అది మనం అనుభవించం. ఈ యొక్క సృష్టి అంటే క్రియేటివిటీ. ఇది మన ధ్యాసలోంచి, మన సంకల్పంలోంచి ఉద్భవిస్తుంది. ఎందుకంటే ఏదైతే మనం సృష్టించుకోలేమో, సృష్టించకుండా ఉంటామో అది ఎలాగో సృష్టించబడదు. ఏదైతే మనం సృష్టించుకుంటామో దాన్ని సంకల్పంతో పాజిటివ్‌గా థింకింగ్ చేసుకుంటూ దాన్ని సృష్టించుకుంటే తప్పనిసరిగా అది అయ్యి తీరుతుంది. ఇది తర్వాత ఈ క్షణంలో నా ధ్యాసంతా అందరికీ ధ్యాస గురించి చెప్పాలని కనుక చెప్తున్నాను. కాబట్టి ఇది సృష్టించబడుతుంది. ఈ క్షణంలో ఈ సృష్టి కార్యక్రమం జరుగుతుంది. ఆ విధంగా నేను దానికి నిశ్చయించుకున్నాను కనుక ఈ నిర్ణయం నేను తీసుకున్నాను. పత్రిజీ గారు చెప్పిన ఒక వర్డ్ ఇక్కడ చూడండి. నాకు వంకాయ కూర అంటే ఇష్టం. నేను బజారుకెళ్ళి వంకాయలు కొనుక్కుంటాను. ఇంటికి వచ్చి కడుక్కుంటాను, తరుక్కుంటాను, చక్కగా వండుకుంటాను, తింటాను. నేను వండుకున్నదే నాకు లభిస్తుంది. అంతేగాని పక్కింటి వాళ్ళ ఇంట్లో బంగాళాదుంప కూర మంచి వాసన వస్తుంది కదా అని చెప్పి బంగాళాదుంప కూర కావాలంటే మనకి రాదు. మనం ఏది తెచ్చుకొని వండుకున్నామో ఆ వంకాయ కూర మనకి దాని మీద ధ్యాస పెట్టి అదే తెచ్చుకొని, అదే కడుక్కొని, అదే వండుకొని తింటున్నాం కాబట్టి అదే వస్తుందని చెప్పి ఆయన చెప్పారు. అలాగే ఏం వండుకోకుండా ఇవాళ నేను పక్కింటి వాళ్ళ ఇంటికెళ్ళి భోంచేయాలనుకుంటున్నాను అని సంకల్పించుంటే పక్కింటి వాళ్ళు పిలుస్తారు మనల్ని వెళ్లి భోంచేస్తాం. నిన్న హాస్పిటల్‌లో మేడం గారు మధ్యాహ్నం 1 గంటకి కదండీ నేను భోంచేసి వస్తానంటంటే, నా సంకల్పం ఎలా ఉందంటే ఇంట్లో మా ఆవిడ లేదు. ఈ పూటైనా మంచి వంటతోటి ఎవరైనా భోజనం పెడితే బావుండు అనుకున్నా. వెంటనే ఆవిడ పిలుపొచ్చింది అక్కడి నుంచి. నేను అనుకున్న 5 నిమిషాలకి ఆవిడ ఫోన్ చేసి, "మాస్టారు మీ భోజనం ఈడికొచ్చేయాలి సార్" అని చెప్పి. అలాగే అక్కడికి వెళ్ళాం. చక్కని భోజనం ఏర్పాటు చేశారు. అదనమాట సంకల్పం అంటే అలా ఉంటుంది. తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే ఇవన్నీ పత్రిగా చెప్పినవే. వాటిని కొద్దిగా పేర్లు మార్చుకొని మనం చెప్పుకుంటున్నాం. అప్పట్లో ఆయన అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి చెప్పారు. ప్రస్తుతం నేను నరేంద్ర మోడీ గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి పరిపాలనా విధానం వేరు. వాళ్ళు సాధించుకున్న సంకల్పం గురించి చెప్పుకోవడం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవించున్నప్పుడే ముఖ్యమంత్రి కావాలని సంకల్పించుకున్నారు. అది తండ్రి చనిపోయినప్పుడు ఇంకా బలంగా సంకల్పించుకుని అప్పుడు ప్రయత్నం విఫలమైనప్పటికీ కూడా ఆ సంకల్పాన్ని వదలకుండా నిరంతరం ఆ ప్రయాణంలో ఆయన చివరికి మంచి మెజారిటీ తోటి ఆ పార్టీని నెగ్గించుకుని అధికారంలోకి వచ్చారు. అది సంకల్పం అంటే. అలాగే పూర్వకాలంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కటే ఒక్క సీటొచ్చింది. అయినా గాని ఆయన మిగతా రాష్ట్రాల్లో మంచి మెజారిటీ రాకపోయినా నేను ప్రధానమంత్రి అవ్వాలి అని చెప్పి అనుకుని పనిచేశారు. చివరికి మంచి అంటే మిగతా రాజకీయ పార్టీల కలయికతోటి ఆయన మెజారిటీ తెచ్చుకుని ప్రధానమంత్రి అయ్యారు. అది సంకల్పాలంటే. అలాగే ప్రస్తుత రోజుల్లో చూస్తున్నాం సచిన్ టెండూల్కర్, మరి విరాట్ కోహ్లీ ఇంకా చాలా మంది క్రికెట్ ప్లేయర్లు భారతదేశానికి గర్వంగా ఉండేటట్టుగా వాళ్ళు సంకల్పాలు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ సంకల్పాలకు అనుగుణంగా దాన్ని సాధన చేయాలి. ఏదైనా సంకల్పం తీసుకుంటే అది అయిపోతుంది అనుకుంటే తప్పది. ఆ సంకల్పానికి అనుగుణంగా సాధన చేస్తేనే అది తప్పనిసరిగా నెరవేరబడుతుంది. వీళ్ళందరూ అలా చేశారు.
ఇంకొక ముఖ్యమైన వ్యక్తి గురించి ఇక్కడ మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. అహింసా సిద్ధాంతంతోటి స్వాతంత్ర్యాన్ని తీసుకురావాలని చెప్పి సంకల్పించుకున్నారు మహాత్మా గాంధీజీ. చూడండి ఎంత పెద్ద సంకల్పం. అహింసా సిద్ధాంతం ద్వారా ఆయన సంకల్పించుకున్నారు. అది నెరవేరింది. అయిపోయిన వెంటనే ఆయన భూమి మీద ఆయన పని అయిపోయింది. వెంటనే బాడీ వెకేట్ చేసి వెళ్ళిపోయాడు. అది సంకల్పానికి ఉండే గొప్ప శక్తి. అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు. స్త్రీ శక్తి. ఈ రోజుల్లో స్త్రీ శక్తికి విశేషమైన ప్రాచుర్యం తీసుకొచ్చింది కూడా మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు. పూర్వకాలంలో అంటే కొద్ది కాలం క్రితం మన దేశంలో కాకుండా ఎక్కడో విదేశాల్లో జన్మ తీసుకుని స్త్రీ జనోద్ధరణకి నడుం బిగించిన మదర్ టెరీసా. ఆవిడ సంకల్పం ఏమైంది? ఆవిడ గొప్ప పేరు తెచ్చుకుంది. ఆవిడ ప్రేమను అందరికీ పంచిపెట్టింది. అటువంటి సంకల్పంతో ఆవిడ కార్యక్రమాన్ని మొదలుపెట్టి అందులో విజయం సాధించింది. చనిపోయిన తర్వాత కూడా ఆవిడకి ఒక మంచి బిరుదు కూడా ఇచ్చారు. అంటే వాళ్ళలో క్రైస్తవంలో చనిపోయిన వాళ్ళకి ఒక గొప్ప మదర్ కింద మదర్‌హుడ్ అనేదో ఉంది. అటువంటి బిరుదును కూడా ఆవిడకి ఇచ్చారు. అంత శక్తి సాధించింది. అంటే ఇక్కడ ఏదైతే మనం ధ్యాస పెడతామో, దేని మీద ధ్యాస పెడతామో దాంట్లో అది సామూహికమైన ధ్యాస అవ్వచ్చు, సామూహికమైన సంకల్పం అవ్వచ్చు, వ్యక్తిగత సంకల్పం అవ్వచ్చు. ఏదైనా దాని యందు మనం చేసే కృషి పాజిటివ్‌గా ఉంటే పాజిటివ్‌గానే మనం దాన్ని రీచ్ అవుతాం. ఇలాగే చాలా ఉదాహరణలున్నాయి. మన దేశంలో మనలో కూడా చాలా మంది చాలా రకాలైన సంకల్పాలతోటి ముఖ్యంగా మన ధ్యానంలో కూడా చాలా మంది సత్సంకల్పంతోటి ముందుకు ప్రయాణం చేస్తూ వాళ్ళు అనుకుంటున్న గోల్ రీచ్ అవుతున్నారు. అలాగే పత్రిజీ గారు చెప్పిన ఇంకొకటి ఏంటంటే కొలంబస్ గురించి. అతను కొలంబస్ ఒక చిన్న పడవ మీద కొత్త ప్రదేశాన్ని దర్శించాలని చెప్పి చిన్న పడవ మీద ప్రయాణం అయ్యి అమెరికాను దర్శించాడు. ఆ చిన్న పడవే కదా సముద్రంలో మునిగిపోతుందనే వికల్పం ఉంటే కనుక గ్యారంటీగా మునిగిపోయేది. కానీ వెళ్ళి అమెరికా వెళ్ళాలి, ఆ దేశాన్ని దర్శించాలి, కనుక్కోవాలని చెప్పి ప్రయాణం చేశాడు. వెళ్ళాడు, విజయం సాధించాడు. అదే వికల్పంతో నేను చేయగలనా? బయలుదేరాను కానీ మధ్యలో తుఫాను వస్తుందేమో, కొట్టుకుపోతానేమో, పడవ మునిగిపోతుందేమో, పడవ చిల్లు పడిపోతుందేమో అనే వికల్పం ఉంటే తప్పనిసరిగా అదే జరుగుతుంది. కాబట్టి మన సత్సంకల్పము దాని మీద ధ్యాస ఉంచి, దాని మీద మనం ప్రయాణం చేయడానికి ఒక అడుగు ముందుకు వేస్తే, మన హాస్టల్ మాస్టర్స్ అందరూ వెనకాల సహకరించి, మన దానికి ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే పరస్పరం విరుద్ధమైన సంకల్పాలు చేస్తారో మళ్ళీ జీవితం అస్తవ్యస్తం అవుతుంది. చూడండి, విరుద్ధమైన సంకల్పాలు. అవి ఏంటంటే, నేను ప్రైమ్ మినిస్టర్ కావాలి, నేను బుద్ధుడు కూడా కావాలి. చూడండి, ప్రైమ్ మినిస్టరు, బుద్ధుడు. ఈ 2 విరుద్ధమైన సంకల్పాలు. బుద్ధుడైనా కావాలని కోరుకోవాలి, ప్రైమ్ మినిస్టర్ కావాలైనా కోరుకోవాలి. కానీ బుద్ధుడు కావాలంటే ఏం చేయాలి? దానికి తగ్గట్టుగా ప్లాన్ ఉంది. ఆ కార్యాచరణ ప్రకారం నడుచుకోవాలి. పత్రిజీ గారు కూడా నేనెప్పుడు ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకోలేదు. బుద్ధుడిగా ఉండాలని కోరుకున్నారు. బుద్ధుడిగా అంటే బుద్ధి ఉన్నవాడిగా. అంతేకాకుండా ప్రపంచానంతటిని శాకాహార జగత్తుగా మార్చాలి అనే సంకల్పంతోటే ఆయన ప్రయాణం చేశారు. దానికి అనుసంధానంగా ధ్యాన జగత్ చేయాలనుకున్నారు. ఆ విధానంగా మనం ప్రయాణం చేస్తున్నా గానీ విరుద్ధమైన సంకల్పాలుంటే దేనికి కూడా పనికి రాకుండా పోతాము అని చెప్పి ఆయన చెప్తున్నారు. బుద్ధుడిగా కావాలంటే ప్రైమ్ మినిస్టర్‌గా ఆలోచించడం మర్చిపోవాలి. 2 పరస్పర విరుద్ధం. కనుక జీవితంలో పరస్పర విరుద్ధమైన సంకల్పాలు ఉండరాదు. ఎప్పుడైతే పరస్పర విరుద్ధమైన సంకల్పాలు మన మనసులో ఉంటాయో ఏమీ చెయ్యలేం. ఎక్కడున్న గొంగళి అక్కడేలా ఉంటుంది జీవితం. ఈ నా జీవితం సంగీతానికే, ఈ నా జీవితం పాలిటిక్స్‌కే, ఈ నా జీవితం బుద్ధత్వానికే, ఈ నా జీవితం పైసలు సంపాదించేందుకే,
ఏదో ఒకటి జేయంగా పెట్టుకోవాలి కానీ అన్నిటిని 2 3 4 పెట్టుకుంటే ఎందులోనూ సఫలం కాకుండా అన్నిట్లోనూ ఫెయిల్ అవ్వడం ఖాయం. కాబట్టి మనం అన్ని పాజిటివ్ సంకల్పాలే అనుకుంటాం. కానీ విరుద్ధమైన భావాలొస్తున్నాయి అక్కడ. కాబట్టి ఏది కావాలనుకుంటున్నావో దాని గురించే ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణం చేసేవాడు పత్రిజీ గారు ఏం చెప్తూ ఉంటారంటే, "నువ్వు ఏ ప్రయాణం చేసినా శాకాహారిగా జీవిస్తూ ప్రయాణం చెయ్యి" అంటున్నారు. రాజకీయాల్లో రావాలి, రాణించాలి. ఆ సంకల్పం చేసుకో. కానీ శాకాహారిగా మారు అని చెప్తున్నారు. అందుకనే శాకాహారులనే మనం పార్లమెంట్ మెంబర్స్ కింద, అసెంబ్లీకి ఎమ్మెల్యేల కింద నిలబెడుతున్నారు పత్రిజీ గారు. వాళ్ళు నెగ్గుతారో, నెగ్గరో అనవసరం కానీ, వీళ్ళ ద్వారా కొంత ధ్యాన ప్రచారం, అహింసా ప్రచారం జరుగుతుందని ఆయన యొక్క సిద్ధాంతం. అంటే విరుద్ధమైన సిద్ధాంతాలు ఉండకూడదనడానికి నేను ఇప్పుడు ఈ విషయం తెస్తున్నాను. మనలో చాలా మంది పత్రిజీ గారు ఒక్కోసారి చెప్తుంటారు. మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఎవరో నిలబడకపోతే, ఏ పార్టీ నుంచి అయినా ఒక శాఖాహారి నిలబడితే ఆయనకు ఓటేయండి అని చెప్తున్నారు. చూసారా ఆయన సంకల్పం? ఎందుకంటే శాకాహారి జగత్ కావాలి. అటువంటి శాకాహారికి వేయండి ఓట్లు. ఆ ఓట్లు మంచి ఫలితాలనిస్తాయి అక్కడ అని చెప్తున్నారు. కాబట్టి ఎక్కడైతే ఒక శాకాహారి, ఒక ధ్యాని ఎన్నికల్లో నిలబడితే తప్పనిసరిగా వాళ్ళకి మన కులం వాడు ఇక్కడ నిలబడ్డాడు, మనం వాడికి వెళ్లి వేయడం ఏంటి అనే ఆలోచన మానేసేసి, పత్రిజీ గారి ఆశయాల మేరకు ఒక శాకాహారికి, ఒక ధ్యానికి ఓటు వేయాలి. అందుకనే చూడండి ఉత్తరప్రదేశ్‌లో ఒక యోగి ఒక ధ్యాని మరి అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తారు. ఇలా చాలా మంది చక్కగా ప్రచారంలోకి వస్తున్నారు. పత్రిజీ గారు 2024లో చాలా మంది శాకాహారులే మరి మంత్రుల కింద, ముఖ్యమంత్రుల కింద, ప్రధానమంత్రి కింద కూడా మారతారని చెప్పారు. ఇదివరకు 19లోనే వస్తారన్నారు. వచ్చారు. ఎవరు? మన నరేంద్ర మోడీజీ. ఆయన శాకాహారి. ఆయన జీవిత చరిత్రలో ఒకసారి చెప్పేటప్పుడు విన్నాను. ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన వంట ఆయనే వండుకుంటాడట. చూడండి. అంటే పత్రిజీ గారు చాలా విషయాల్లో చెప్తూ ఉంటారు మరి చాలా సందర్భాల్లో. ఎందుకంటే ఉద్యోగస్తులు వండే వంటలు వాళ్ళ ఆలోచనలు ప్రతిబింబిస్తాయని చెప్పి ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయనే వండుకొని తింటూ ఉంటాడట. అంటే మనం వండే ఆహారంలో వచ్చే విరుద్ధమైన భావాలు మళ్ళీ ఆయన మెదడులోకి వెళ్తాయని చెప్పి ఆయన తినడం అలాగా అలవాటు చేసుకున్నాడు ఆయన. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా చాలా చక్కని ఆయన మన పత్రిజీ గారు ఎక్కడికైనా వస్తే ఎవరో ఒక మనిషిని పురమాయించి వండిస్తూ ఉంటారు. అలాగే ఆయన కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన వంట, ఆయన తిండి ప్రత్యేకంగానే ఉంటుంది. అది మన ధ్యాస, మన యొక్క సంకల్పాన్ని బట్టే ఉంటాయండి అన్నీ. చాలామంది ధ్యానం చెప్పడానికి వెళ్ళినప్పుడు నాకు టైం ఉండదండి అంటుంటారు. ప్రధానమంత్రి లాంటి వాళ్ళకే టైం ఉంటే మామూలు మనవకి ఎందుకు ఉండదు? ఎందుకంటే వాళ్ళకి దాని మీద ధ్యాస లేదు, సంకల్పం లేదు. నేను కూడా ఈ మధ్యన కొంతమందికి ఒక పెద్ద మనిషి దగ్గరికెళ్ళి ఆయన వ్యాపారం చేస్తున్నారు. ఆయనకి నెలకి 2, 3 లక్షలు ఆదాయం మిగులుతోంది. ఆయన దగ్గరికెళ్ళి ధ్యానం చేయమని చెప్తే, "మాకు టైం ఎక్కడ సార్?" పైగా మేము వచ్చే అతిథులకి అందరికీ కూడా ఎన్‌వి తోటే భోజనాలు పెట్టాలండి, లిక్కర్ ఇవ్వాలండి అని చెప్పి అనేవాడు. ఆయన దగ్గరికెళ్ళి అన్నాను, "ఏవండీ మీరు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించి, మీ సంపాదన మీద ధ్యాస పెట్టి సంపాదించుకోండి. కానీ ఒక జీవిని చంపి దాని విందు అనే పేరుతోటి అందరికీ పెట్టడం, దానివల్ల వచ్చే పరిణామాలు మీ కుటుంబం కూడా అనుభవిస్తుందండి. మీరు ఎలాగా మీ పాపం, మీ కర్మ మీరు అనుభవిస్తారు. మీరు పెట్టే చేసే పనుల వల్ల ఆ కుటుంబం కూడా కొంత బాధపడుతుంది. మీ కుటుంబం కూడా ఆనందంగా, హాయిగా ఉండాలంటే మీరు శాకాహారిగా మారాలని చెప్పి నిక్కచ్చిగా చెప్తే, నాకు టైం ఉండదు సార్ ధ్యానం చేయడానికి" అన్నాడు. అప్పుడు నేను చెప్పాను. పత్రిజీ గారు ఒక సందర్భంలో 2045కి పూర్తిగా ఈ కరోనా కూడా పోవచ్చు. అప్పటికి చాలా మంది శాకాహారిగా మారతారు.
శాకాహారిగా మారిన వాళ్ళు చాలా మంది బాడీ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పాను. మా గురుగారు ఇలా చెప్పారు సార్. అది ఆలోచించుకోండి. మీరు ఎక్కువ కాలం జీవించి, ఎక్కువగా సంపాదించి, మీరు పేరు తెచ్చుకోవాలనుకుంటే కంపల్సరీగా శాకాహారిగా మారండి అని చెప్పారు. దాని గురించి ఆయన చాలా చోట్ల కనుక్కొని, మళ్ళీ నాతో సంప్రదించి, ఆయన శాకాహారిగా మారడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. అప్పుడు కూడా చెప్పాను, మీరు సంకల్పం తీసుకుంటే తప్పనిసరిగా మీరు శాకాహారిగా మారతారు. ఆ చంపబడే జంతువుని ఒకసారి ఊహించుకుంటూ ఉండండి. దాని మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. ఆ జీవి కూడా మీరే అనుకోండి అని చెప్పి అంటే, ఆయన నిజంగా అలాగే అనుకుని ఫీలయ్యి మాంసాహారం మానేయడానికి అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు 2, 3 నెలలకోసారి ఎప్పుడైనా, ఎక్కడైనా ఏదైనా అవకాశం వస్తే తింటున్నానని చెప్పాడు. అది కూడా మానేస్తాను సార్ అన్నాడు. మానేస్తే మానేయండి, మానకపోతే మానేయండి. అదే మానేస్తే మానేయండి అయితే లేదు. ఏదైనా మీ కర్మ దాన్ని బట్టే ఉంటుందని చెప్పాను. మాస్టారు మీరు చాలా క్రూరంగా చెప్పేస్తున్నారండి అన్నాడు. ఇది క్రూరం కాదండి. ఉన్న యథార్థం, సత్యం మీకు తెలియజేయడం కోసమే నేను చెప్తున్నాను. అది ఆచరిస్తే మీరే ఆనందిస్తారు, మీరే సుఖపడతారు, మీరే ఆరోగ్యంగా ఉంటారు. లేదు నేను ఇలాగే ఉంటానంటే అలాగే ఉండండి. మీ బాధలు, మీ కష్టాలు మీవే. నేనేమి ఫీల్ అవ్వను. ఆయన చెప్పేటప్పటికి ఇంత కఠినంగా ఉంటుందండి సత్యం అంటేను అన్నాడు. ఇలాగే ఉంటుంది నాయనా. చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంటుంది గానీ, ఆచరించడం చాలా కష్టం అనుకుంటున్నావు నువ్వు. మేమందరం అన్నీ ఆచరించాము. ఆనందంగానే ఉన్నాము. కాబట్టి నీకు కూడా అదే చెప్తున్నాం అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగిందనమాట. పేరు ప్రతిష్టలు కావాలంటే దుఃఖరాహిత్యం ఎలా వస్తుంది? కానీ అన్నీ వస్తాయి. దానికి మార్గం ఉంది. అయితే వాడు అఖండమైన ధ్యానయోగి అయి ఉండాలి. అఖండమైన జ్ఞానయోగి అయి ఉండాలి. ధ్యానయోగి, జ్ఞానయోగి అయి ఉండాలి. అప్పుడు అన్ని సంకల్పాలే ఉంటాయి. అప్పుడు పరస్పర విరుద్ధాలైన సంకల్పాలే లేవు. కానీ ఎక్కడైతే ధ్యానం, జ్ఞానం, ఆధ్యాత్మికత అన్నవి ఐక్యమవుతాయో, ఐక్యమై ఉన్నాయో అక్కడ ఏక సంకల్పం, ఏక దిశ ఉండవలే. దీనినే సంకల్ప శుద్ధి అంటాము. సంకల్ప శుద్ధి ద్వారానే సంకల్ప సిద్ధి. ముందర సంకల్ప శుద్ధి కావాలి. సంకల్ప శుద్ధి వేరు, సంకల్ప సిద్ధి వేరు. సంకల్ప శుద్ధి కావాలి అంటే మనం చేసుకునే సంకల్పాలు సరి అయినవై ఉండాలి. ఇందాక 2, 3 సార్లు మనం చర్చించుకున్నాం. అవన్నీ సరైనవైనప్పుడు మనం వేసే ప్రతి అడుగు కూడా దానికి అనుగుణంగా వేస్తే అది సిద్ధిస్తుంది. అది సంకల్ప సిద్ధి. ఉదాహరణకి పత్రిజీ గారు చెప్పారు. నా పేరు సుభాష్ పత్రి. నేను ఏం సంకల్పం పెట్టుకున్నాను? ఈ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ధ్యానాప్రదేశ్ కావాలని 2004 కల్లా అవ్వాలని చెప్పి నేను అనుకున్నాను. ధ్యాన భారతం కావాలి 2008 కల్లా అనుకున్నాను. ధ్యాన జగత్ కావాలి 2012 కల్లా అనుకున్నాను. అయ్యాను. చేశాను. అక్కడ సంకల్ప సిద్ధి అయింది. సంకల్ప శుద్ధి అయింది. అన్నీ అయ్యాయి. అక్కడే ఇంకొక డైలాగ్ కూడా చెప్పారు పత్రిజీ గారు. నాకు నా పెళ్ళాం ఏమైనా పర్వాలేదు. నా కూతుళ్ళు ఇద్దరు చచ్చిపోయినా పర్వాలేదు. నేను ఈ మాటలు చెప్పేటప్పుడు రికార్డింగ్ చేస్తున్న వ్యక్తి కూడా చచ్చిపోయినా ఏమైనా పర్వాలేదు. నాకు ఒక ఇప్పుడు ఒకళ్ళు కాకపోతే ఇప్పుడు రికార్డింగ్ చేసేవాడు ఉన్నవాడు వీడు కాకపోతే ఇంకో 100 మంది వస్తారు. కానీ ఎవరేమైనా కానీ నా యొక్క లక్ష్యం మీదే నాకు దృష్టి. ఇంకోటి ఏది నాకు అవ్వదు. ఆనదు. అంటే ఇంకేదైనా పర్వాలేదు నాకు ఇదొక్కటే కావాలి అన్నప్పుడు చూసారా అవుతుంది. దీనినే సంకల్ప శుద్ధి అంటారు. అంటే సాధారణమైన పౌరులు మనందరం కూడా ధ్యాన స్థితిలోకి రానప్పుడు ఈయన ఇంత ముఖంగా ఆలోచిస్తున్నాడేటి? పెళ్ళాం పోయినా పర్లేదంటాడు, పిల్లలు పోయినా పర్వాలేదంటాడు, అందరూ శాకాహారులు కావాలంటాడు అని చెప్పి మనం నెగెటివ్‌గా అర్థం చేసుకుంటాం. కానీ సంకల్పం చెప్పుకునేటప్పుడు ఎవరేదేమైనా పర్వాలేదు అనుకున్నప్పుడు ఆ సంకల్పం తప్పనిసరిగా నెరవేరుతుంది. కానీ వాళ్ళెవ్వరికీ ఏమీ అవ్వదు. పత్రిక చూడండి ఇద్దరు కుమార్తెలు చనిపోయినా పర్వాలేదనుకున్నారు. కానీ ఇద్దరు కుమార్తెలు కూడా ఈయన బాటలోనే నడుస్తున్నారు. ఆయన భార్య కూడా
ఈయన బాటలోనే నడుస్తుంది. అది సంకల్పానికి ఉండే శుద్ధి. కాబట్టి ప్రతి వాళ్ళు మన సంకల్ప శుద్ధి అవ్వాలి. సంకల్ప శుద్ధి అయితే అది ఆటోమేటిక్‌గా సంకల్ప సిద్ధి అవుతుంది. ఇప్పటికీ చాలా మంది ఇళ్లలో ఒకటవుతుంది. ఏంటంటే భార్యొస్తే భర్త రాట్లేదు, భర్తొస్తే భార్య రాట్లేదు. అంటే అక్కడ సంకల్ప శుద్ధి లేదు. ఆ సంకల్ప శుద్ధి ఇద్దరిలోనూ రావాలి. ఇద్దరిలోని వస్తేనే ఆ కుటుంబం శాకాహార కుటుంబం అవుతుంది, ధ్యాన కుటుంబం అవుతుంది. కాబట్టి ఈ సంకల్ప శుద్ధి చేసుకోవాలి. అలాగే సంకల్ప శుద్ధి ద్వారానే సంకల్ప శక్తి. ఎక్కడ ఒక సంకల్పానికి 2, 3 వికల్పాలు జోడవుతాయో అక్కడ ఆ సంకల్పానికి శక్తి ఉండదు. నిర్వీర్యంగా ఉంటుంది. సంకల్పానికి శక్తి కావాలంటే సంకల్ప సిద్ధి ఉండవలే. అంటే వికల్పాలు ఉండరాదు. జీవితాన్ని ఏకపంథాలో నడిపించవలే. చూడండి. 2, 3 సంకల్పాలున్నా పర్వాలేదు గానీ విరుద్ధమైన సంకల్పాలు ఉండకూడదు. అలాగే వికల్పాలు కూడా ఉండకూడదు. మధ్యలో నేను చేయగలనా? చేయలేను? అవుతుందా? అవదా? అనే శంక పెట్టుకున్నామో ఆ సంకల్పము నెరవేరదు. వికల్పమే నెరవేరుతుంది. కాబట్టి సరైన సంకల్పాలు ఉండాలి. ఆ జీవితాన్ని ఏకపంథాలో నడిపించాలి. ఇందాకనే అనుకున్నాం మంగళంపల్లి బాలమురళీకృష్ణకు సంగీతం తప్ప వేరే అక్కర్లేదు. పత్రిజీ గారు ఇంకో ఆయన గురించి కూడా చెప్తుంటారు. బిస్మిల్లా ఖాన్. వీరందరికీ సంగీతం తప్పితే వేరే అక్కర్లేదు. సంగీతం సాధించుకున్నారు వాళ్ళు. సంగీతం ద్వారా సకల ప్రపంచాన్ని జయించారు. చూడండి. వాళ్ళ సంకల్పం సంగీతంలో నిష్ణాతులు కావాలనుకున్నారు కానీ, ప్రపంచానంతటిని వాళ్ళు పేరు ప్రఖ్యాతులు పొందేటంత అనుకోకపోయినా అయ్యింది. మరి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురించి చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ చాలా ఎక్కువుంది. ఆయన కొన్ని రాగాన్ని సృష్టించారు. కొత్త రాగాలు సృష్టించడం అంటే అది మామూలు వ్యక్తి వల్ల సాధ్యం కాదు. చాలా మంది సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్ ఏం చేస్తున్నారంటే, పాటల్ని శాస్త్రీయ సంగీతం ఆధారంగా వాటికి ఆహ్, ట్యూన్ చేస్తున్నారు. ఎక్కడో అక్కడ ఏదో ఒక రాగంలో అది ట్యూన్ అవుతూ ఉంటుంది. కానీ మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కొత్త రాగాలు సృష్టించి మరి చరిత్ర సృష్టించారు. అటువంటి సంకల్పాలు ఉండాలని చెప్పి చెప్పుకుంటున్నాం అన్నమాట. అలాగే క్రికెట్‌లో టెండూల్కర్ అయితే, గవాస్కర్ అయితే ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎక్కువ పరుగులు చేసిన వాడి కింద మంచి క్రికెటర్‌గా పేరు పొందాలని చెప్పి వాళ్ళు భావించారు. వాళ్ళయ్యారు. ఇటీవల విరాట్ కోహ్లీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మళ్ళీ ఇంకోసారి విరాట్ కోహ్లీ శాకాహారిగా కూడా మారాడు. శాకాహారిగా మారి విశేషమైన పేరు ప్రఖ్యాతులతోటి చక్కని క్రికెట్‌లో రాణిస్తున్నాడు. చాలామంది ఆటలాడేవాళ్ళు ఈ ఈ సంకల్పం పెట్టుకోరు. శాకాహారిగా ఉండాలనే సంకల్పం పెట్టుకోరు. మొన్న నా దగ్గరికి తణుకులో పిరమిడ్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి 25 ఏళ్ళో, 26 ఏళ్ళో ఉంటాయి. ఆ అమ్మాయి మామూలుగా శాకాహారిట. ఆ అమ్మాయి ఈ టోక్వాండో అని ఒక యుద్ధ ప్రక్రియ ఉందన్నమాట. అంటే ఈ కరాటే లాంటిదన్నమాట. అందులో ఆ అమ్మాయి కోచ్‌ట ఆ అమ్మాయి. కోచ్ అయినప్పటి నుంచి ఇందులోకి వచ్చి సాధన చేసినప్పటి నుంచి మాంసం తింటుందట. "ఏమ్మా కావాలి నరకంలోకి వెళ్తున్నావు" అన్నాం. "ఏమండి మీరెవరు అలా చెప్పడానికి" అని అడిగింది. "మాంసం మానేయమని చెప్పడానికి మీరెవరు? మాంసం చెడు చేస్తుందని చెప్పడానికి మీరెవరు?" అని అడిగింది. "నేను నీలాంటి మనిషినేనమ్మా. దీని మీద ఎంతోమంది శాస్త్రజ్ఞులు విశ్లేషించి రాశారు. విరాట్ కోహ్లీ శాకాహారిగా మారాడు. మీరు కూడా మారండి. ఇదివరకు ఒకసారి ఆ ఫుట్‌బాల్ ప్లేయర్స్ ఒక 8 మందో, 9 మందో పిల్లలతోటి ఆ కోచ్ కూడా ఒక సొరంగంలో ఉండిపోయాడు. వాళ్ళందరూ శాకాహారిగా ఉన్నవాళ్ళు. నీళ్లు కూడా దొరకకపోతే ఆ గోడమ్మట ఊరే నీరుని నాలికతో నాకి
వాళ్ళు ప్రాణాలు నిలబెట్టుకుని ధ్యానం చేసి వాళ్ళు 8 రోజులు 10 రోజులు ఏ ఆహారం లేకుండా ఉన్నారంటే దాని శక్తి శాకాహారిగా ఉన్న వాళ్ళకే వస్తుంది అని చెప్పి ఆ అమ్మాయికి విడమర్చి చెప్పేటప్పటికి రియలైజ్ అయ్యింది. రియలైజ్ అయ్యి, సార్ నేను కొంత సర్వే చేసుకుంటాను దీని మీద. మీరు చెప్పింది బాగానే ఉంది కానీ శాకాహారిగా మారాలంటే ఆటలాడే వాళ్ళకి, ఇటువంటి యుద్ధ విద్యలో ఉన్న వాళ్ళకి మరి ఇలా ఉంటే ఎలా ఉంటుందో చెప్పి నేను పరిశీలన చేసుకుంటానండి. చేసుకోమ్మా, మాకు ఏలూరులో ఒక ఆయన ఉన్నారు రాఘవ్ గారని, ఆయన కూడా కరాటే మాస్టరు. నాకు 10 ఏళ్ల నుంచి తెలుసు. మరి ఆయన ఎప్పుడు ఛానల్‌లోకి వచ్చారో తెలీదు కానీ ఆయన కూడా శాకాహారిగా మారి ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చి, ఎంతో మందికి బ్లాక్ బెల్ట్‌లు కూడా సంపాదిస్తున్నాడని చెప్పాను ఆ అమ్మాయితో. అవునా అని ఆశ్చర్యపోయింది. అందుకని మాంసాహారం తింటేనే ఇటువంటివి సాధిస్తాము అనుకుంటే పొరపాటమ్మా. ఇలా చాలా మంది ఉన్నారు అని చెప్తే, ఆహా! అలాగని చెప్పి రియలైజ్ అయింది. నెమ్మదిగా మారొచ్చు ఎప్పటికప్పటికి. మళ్ళీ రాలేదు నా దగ్గరికి. ఈ విధంగా మనం సంకల్పాల్ని చక్కగా చేసుకుంటూ ప్రపంచాన్ని శాసించవచ్చు, ప్రపంచాన్ని జయించవచ్చు. అలాగే మన జీవితంలో కూడా అనేక మనం కోరుకున్న ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సంకల్పాలు మంచి సంకల్పాలు అయి ఉండాలి. సామూహిక సంకల్పం ఉంటే ఇంకా మంచిది. అందరూ కలిసి చేసుకుంటూ ఆ సంకల్పాన్ని చేసుకుని ముందరికి తప్పనిసరిగా సంకల్ప సిద్ధి జరుగుతుంది. దాని ద్వారా మనం కూడా జన్మరాహిత్యం చేసుకునే అవకాశాల్లో ఇది కూడా ఒకటి. అందుకనే పత్రిజీ గారు కానీ, ఈ పత్రిజీ గారి యొక్క శిష్యులమైన మనందరం కూడా చేసేది ఆయన శక్తితోటే ముందరికెళ్తున్నాం. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చెప్పిందే చెప్తున్నాను అనుకోకుండా ఉంటే, మన రాధా మేడం గారు ఆవిడ సంకల్పంతోటి ఆవిడ వద్దనుకున్నా, కావాలనుకున్నా అన్ని రకాల సబ్జెక్టులు, అన్ని రకాల జూమ్స్‌లోనూ పాల్గొంటూ, అన్ని రకాల చోట క్లాసులు చెప్పుకుంటూ చక్కగా ఆవిడ మరి ఒక గ్రేట్ మాస్టర్‌గా ఇవాళ మనందరం ఆవిడ దగ్గర ఉన్నాం. అటువంటి వారితోటి మనకు పరిచయం ఉన్నప్పుడు మనం వారితో కలిసి పనిచేస్తున్నాం. ఇంకా ఆవిడ అటువంటి వాళ్ళ మార్గదర్శకత్వంలో మనం కూడా ముందుకు వెళ్తూ మన సంకల్పాలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేర్చుకోవాలని, సంకల్ప సిద్ధి పొందాలని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతంగా, చక్కగా, క్లియర్‌గా అందరికి సంకల్పం అంటే ఏంటి? ఎలా పెట్టుకోవాలి? వికల్పం అంటే ఏంటి? అన్ని చక్కగా మీరు అందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్పారు. పత్రిజీ మాటల్లో పైగా. పత్రిజీ ఎలా చెప్పారో అదే బాణీలో ఆయన చెప్పిన వాక్యాలను ఎక్కువ తెలియచేస్తూ చాలా అద్భుతంగా మళ్ళీ దానికి ఉదాహరణలిస్తూ చాలా అద్భుతంగా అర్థమయ్యేలాగా చెప్పారు. మీరన్నది సత్యమే సార్. ఒక సంకల్పం అంతే. విశ్వానికి నేను ఉపయోగపడాలి. నా ద్వారా వాళ్ళకి ఏది అందించబడాలో అది అందించేలా చూడండి మాస్టర్స్ అని మనం అడిగితే చాలు. మన ద్వారా వాళ్ళే మనం చెప్పించుకుంటారు. మనం ఇక్కడ ఏమీ చేసేదేమీ లేదు. మనం ఇష్టపడడమే. ఒక ఇన్‌స్ట్రుమెంట్ లాగా మనం ఎప్పుడైతే ఉంటామో, మన ద్వారా వాళ్ళు ఆ జ్ఞానాన్ని మన ద్వారానే అందిస్తూ ఉంటారు. ఇది నిజంగానే నాకు జరుగుతోంది మీరన్నది కరెక్ట్. ఒక చదరంగం పావుల్ని ఎలాగైతే మనం కదుపుతూ ఉంటామో, అలా మాస్టర్స్ మనల్ని ఎక్కడ ఎవరికి ఏది చెప్పాలో అలా చెప్పిస్తున్నారు. అది నిజంగా నేను ఈ ఈ 492 రోజు సార్ ఈరోజు మన జూము. 492 రోజుల నుంచి కూడా నేను ఇంకా అద్భుతంగా అంటే మొదటి నుంచి 2002 నుంచి 2003 నుంచి ధ్యానంలో ఉన్నప్పటి నుంచి తెలుసుకుంటున్నాం గానీ, ఈ 2 సంవత్సరాల్లో ఇంకా బాగా అన్నమాట. ఈ లాక్‌డౌన్ ఈ పీరియడ్ టైమ్‌లో ఇంకా అదే బాగా మనకి ఈ లోతుగా 500 రోజుల్లో మీ ఆ! దగ్గర ఉన్నది అంతా పంచుతున్నారు మీరు. అది పంచడానికి అవకాశం పంచుతున్నారు. వచ్చింది. ఈ అప్పుడేంటంటే పంచడంలోనే పంచబడుతుంది. అప్పుడేంటంటే వారానికి ఒక రోజే వెళ్ళేవాళ్ళం. ఆదివారం ఎక్కడికో వెళ్ళేవాళ్ళం. ఒక 20 మందో, 40 మందో, 50 మందో, 100 మందో అంతే. ఆ 100 మందికి అవును. చెప్పేసి వచ్చేసేవాళ్ళం. ఇంకంతే మళ్ళీ ఇంకో మాస్టర్ అక్కడికెళ్ళినా మళ్ళీ ఆ 100 మందే. ఇప్పుడు అలా కాదు. కొత్త వాళ్ళొస్తూ ఉంటారు. కొత్త వాళ్ళు ఎన్నో నేర్చుకుంటారు. ఈ జూమ్ కాకపోతే ఇంకో జూమ్, ఇంకో జూమ్ కాకపోతే ఇంకో జూమ్. ఏది కావాలంటే అందులోకి చక్కగా వెళ్ళిపోయి ఇప్పుడు మనం ఒకప్పుడు తేజోబిందు రూపాల్లో ఉన్నప్పుడు విశ్వాలన్నిటిలోకి తిరుగుతూ ఎక్కడ జ్ఞానం ఉంటే అక్కడికెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అవును. గూడా మన పరిస్థితి అలాగే ఉంది. ఏ జూమ్‌లో మనకు నచ్చిందుంటే అక్కడికెళ్ళిపోతున్నాం చక్కగా అందరూ.
మన వాళ్ళందరూ. అవునండి. అలా వెళ్ళి అన్ని తెలుసుకుంటూ ఒక తేనెటీగ ఎలాగైతే పువ్వుల మీద వాలుతూ ఆ తేనెను గ్రోలుతోందో అలా చక్కగా జ్ఞానాన్ని పొందుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ జూముల ద్వారా. ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి సార్. మీరు నిజంగా చాలా బాగా అత్యద్భుతంగా చెప్పారు. అలాగే మళ్ళీ మరోసారి ఎప్పుడో మళ్ళీ మీరు ఇంకొక సబ్జెక్ట్‌తో కూడా మా ముందుకు రావాలని కోరుకుంటున్నాము. థాంక్ యూ వెరీ మచ్ సార్. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా మాట్లాడే వాళ్ళుంటే హ్యాండ్ రైజ్ చేయండి. సార్ సబ్జెక్ట్‌లో మీకేమైనా డౌట్స్ ఉన్నా అడగొచ్చు. లేదా మీకేమైనా అసలు ఎలా ఉంది? స్పందన ఎలా ఉందనేది కూడా చెప్పొచ్చు. హ్యాండ్ రైజ్ చేస్తే చక్కగా ఎక్స్‌పెక్ట్ చేసా. నాగమణి మాట్లాడు. రాధా మేడం నమస్తే. రాధా మేడం ఏ సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అండి. హృదయపూర్వక అభివందనలు. ఎంత బాగా చెప్పారు సార్. క్లాస్ చాలా బాగా చెప్పారండి. మెడిటేషన్ కూడా చాలా బాగా చేయించారు. మహాత్మా గాంధీజీతో ఎంత మహాత్మా గాంధీజీ అంటే మీరు మదర్ తెరిసా గురించి చెప్తుంటే చిన్నప్పుడు నేను 7th క్లాస్ చదివేటప్పుడు మా తెలుగు సార్ మదర్ తెరిసా లెసన్ చెప్పేటప్పుడు ఆమె యుగోస్లేవియాలో జన్మించింది, భారతదేశానికి వచ్చి ఆమె ఎనలేని ఎన్నో సేవలు అందించింది అని సారు చెప్తుంటే నాకు అప్పుడు చెప్పిన పాఠాలు ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది సార్. ఎంత బాగా చెప్పారో మదర్ తెరిసా గురించి. ఏదైనా సరే సంకల్పాలకి వికల్పాలకి ఉన్న వ్యత్యాసం ఎంతో చక్కగా చెప్పారు సార్. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా సంకల్పాలు చాలా చక్కగా పెట్టాలి, వికల్పాలుగా అవ్వకూడదు అవి. మనం ఒక ప్లేయర్స్, ఒక సచిన్ టెండూల్కర్ అవని, విరాట్ కోహ్లీ అవని, వాళ్ళు దేశం కోసం ఎన్ని ఆటలు ఆడిన వాళ్ళు చూడండి సార్. విరాట్ కోహ్లీ శాకాహారిగా ఉన్నారని మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది సార్. అంటే ప్లేయర్స్ ఏంటి సార్? ఏడాది క్రితమే అనౌన్స్ చేశారండి. చాలా మీరు ఇప్పుడు చెప్తుంటే వెరీ గుడ్ అనిపించింది సార్. విరాట్ కోహ్లీ అబ్బా అనుకొని ఒక జీవిని చంపి దాన్ని విందుగా భోజనం ఒక 1000 మందిని పిలిచి భోజనాలు పెట్టడం అదొక గ్రేట్ గా ఫీల్ అవుతున్నారు. ఆ భోజనానికి వెళ్ళలేని వాళ్ళని ఒక చులకనగా చూస్తున్నారు, ఒక హీనంగా మాట్లాడుతున్నారు. కానీ విరాట్ కోహ్లీ అంత పెద్ద ప్లేయర్ చూడండి సార్, చక్కగా మాంసాహారం మానేసి శాకాహారం అంటే గ్రేట్ సార్. పత్రిజీ సారు చిన్న పడవ మీద అమెరికా అదే కొలంబస్ అంతా తిరిగి వచ్చారు అన్నా సార్, ఇది తుఫాన్ వచ్చేస్తదేమో, నేనేమైనా అయిపోతానేమో ఈ సముద్ర ప్రయాణం మీద అన్న మాట కూడా అదే సార్. వికల్పాలు లేని ఇది మీద చక్కగా సార్ ఒక సంకల్పంతో అంతా తిరిగి వచ్చారు. కానీ చాలా బాగా చెప్పారు సార్. బాగుంది క్లాస్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రాధా మేడం. రాధా మేడం నిజంగా ఇలాంటి మేడం మాకు దొరకడం మాకు అదృష్టం సార్. నిజమే సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా నాగమణి. తర్వాత రెడ్మీ అని ఉంది, పేరు లేదు. ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి. హలో చెప్పరా? మాట్లాడండి. హలో రాధా మేడం గారికి నా కృతజ్ఞతలండి. నమస్తే అమ్మా. నా పేరు శారదండి. నేను భీమవరం నుంచి మాట్లాడుతున్నా మేడం. సుధాకర్ మా తమ్ముడండి. అవునా? అవునండి. అతను నా గురువు కూడానండి. అతను చాలా బాగా చెప్పాడండి. వాళ్ళ సంకల్పం గురించి చెప్పడం, దాన్ని సాధించాలని చెప్పడం అనేది సంకల్ప వికల్పాలు చాలా బాగా చెప్పాడండి. చాలా అద్భుతంగా ఉందండి. మీ ఆధ్వర్యంలో ఇలా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. అతనికి నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయండి మేడం. చాలా బాగుంది. మీరు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ చాలా బాగుంటున్నాయండి, చూస్తున్నాను నేను కూడా. లైన్ లో ఉండండి అమ్మా, సార్ కట్ అయ్యారు, మళ్ళీ ఇస్తాను. అలాగేనండి. సార్ లైన్ లో ఉండండి, మాట్లాడతారు. సుధాకర్ సార్ మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. అక్కడ ఉన్నారు, కట్ అయ్యారా ఏంటి? ఎక్కడున్నాడు? ఒక నిమిషం లైన్ లో ఉండండి. అలాగే మేడం. భీమవరంలో ఉంటారమ్మా మీరు? అవునండి, భీమవరం అండి. మాకు చాలా బాగా పరిచయం వీళ్ళు. మీ జంట, ఈ వైఫ్ అండ్ హస్బెండ్ బాగా క్లోజ్ గా. అవునండి, తమ్ముడు మరదలు. అవునండి. సుధాకర్ సార్ వచ్చారు. ఒక్క నిమిషం.
అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడండి. మీ అక్కయ్య గారు లైన్ లో ఉన్నారు. అయ్యో మీరు మళ్ళీ మ్యూట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి. ఏదో అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఏదో వచ్చినట్టుందమ్మా. సుధాకర్ రాలేదన్నమాట. మేడం మీరు ఫస్ట్ లో తిరుపతిలో నేను చూశాను మిమ్మల్ని. ద్వారకా తిరుమల లేదండి, పెద్ద తిరుపతి వచ్చాం ఒకసారి మేము. మా చెల్లెలు, మా భర్త, నేను, మా వారు కూడా వచ్చాం. అక్కడ మేము ధ్యానం చేసుకుంటుంటే మీరు చూశారు. అవునా? తిరుపతిలో పైన అక్కడ ప్రదక్షిణాలు చేసే చోట ఒక చోట కూర్చుని చేసుకుంటుంటే మీరు చూశారు. ఓకే. అప్పటి నుంచి మీరు నా మనసులో ముద్ర పడిపోయారు. అవునా? రాధగారు తమ్ముడు వాళ్ళు చెప్తూ ఉంటారు మధ్య మధ్యలోను. ఇప్పుడు మా తమ్ముడినే నేను అనుసరిస్తూ ఉంటానండి, తమ్ముడిని మరదలనే అనుసరిస్తాను నేను. అదేలేండి, అంతే మరి. ఆత్మజ్ఞానులు వాళ్ళు బాగా బాగా చక్కగా వర్క్ చేస్తున్నారు. తణుకులో పిరమిడ్ దగ్గర అక్కడ కూడా, అటు పేరవరం. అవునండి. సుధాకర్ సార్ లైన్ లో ఉన్నారా? హలో, అది రావట్లేదు, స్పీచ్ రావట్లేదా లింక్? ఓకే, లైన్ లో ఉండండి అమ్మా, మళ్ళీ వచ్చినప్పుడు మాట్లాడుదురు కానీ. అలాగేనండి, అలాగే. అమ్మా యామిని మాట్లాడండి మీరు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్ కూడా నమస్తే. చాలా బాగా చెప్పారు సారు. మనం సంకల్పాలు ఎలా దాని గురించి మళ్ళీ వెంటనే నెగిటివ్ రాకూడదు అని చెప్పేసి అన్నారు కదా, బాగుందండి. చాలా బాగా చెప్పారు. మనం అలా అనుకుని వదిలేస్తారు చూసుకుంటారు అనిపించింది. అవును, చాలా చెప్పారు సార్. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. సార్ కూడా థ్యాంక్ యూ. మేడం మీరు జాబ్ చేస్తారనుకుంటాను. నేను జాబ్ చేసేదాన్నండి, బిఎస్ఎన్ఎల్ లో రిజైన్ చేస్తాను. అదే బిఎస్ఎన్ఎల్ అయినా గుర్తు, రిజైన్ చేసేసారా? అవునమ్మా, ఎక్కువ మెడిటేషన్, జ్ఞాన ప్రచారానికి వీలుగా ఉండాలనే ఉద్దేశంతో నేను రిజైన్ చేసేయడం జరిగింది. నేను రిజైన్ చేయగానే లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ రాగానే నాకు ఇక్కడ జూమ్ క్లాసులకి వీలైంది అనమాట. అదే జాబ్. అవునండి, ఇది ఒక విధంగా మంచిదైంది. నలుగురికి చాలా బెస్ట్. జ్ఞాన ప్రచారం బాగా జూమ్ ద్వారా బాగా జరుగుతున్నాయండి. చక్కగా. అయితే కట్ అయిపోయారు సార్, మరి సుధాకర్ అయిపోయారు వాళ్ళది. బహుశా నేను అనుకోవడం నెట్ పనిచేయట్లేదేమో అనుకుంటున్నాను. అయి ఉండొచ్చులేండి, నెట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. ప్రాబ్లం అయి ఉండొచ్చు. సర్లేండి, లేకపోతే నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా? అదే ఇంకెవరు మాట్లాడచ్చు. హ్యాండ్ రైట్ చేస్తారా మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా? ఇందాక సౌజన్య గారు మీరు హ్యాండ్ రైట్ చేసినట్టున్నారు. సుధాకర్ గారు లేరుగా లైన్ లో. నెట్ ప్రాబ్లం వచ్చి ఉంటుందండి. అంతే, లేకపోతే పాపం వెళ్ళరు. లేకపోతే కనెక్ట్ అవ్వకపోవడం లేకపోతే వచ్చింది. అవును. మొన్న నాకు డెంగ్యూ వచ్చిందండి, నెల క్రితం. చాలా సీరియస్ అయిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్లారు. వెళ్ళగానే నేను దండం పెట్టుకున్నాను పత్రి గారికి, అవతార బాబా గారికి. 24 గంటలు నేను ధ్యానంలోనే అలా చేసుకుంటూనే ఉంటాను అనుకోండి.
పెట్టుకున్నాను హాస్పిటల్కి వెళ్ళగానే. ఉమ్, నాకు ఈ నరకంలో మాత్రం వద్దు నేను. ఆ ఆ, నేను మామూలుగా నా ఇంటికి వెళ్ళిపోయి నేను సాధన చేసుకుంటున్నాను. నేను ఎలా అనుకున్నానో అలా అయితేనే నా జీవితం ఉండాలి. అంతే. నేను నా అవసరం ఉందనుకుంటే ఉంచండి, లేదంటే తీసుకెళ్ళిపోండి, లేదంటే వెరీ ఈ గుడ్. నరకంలో మాత్రం నేను ఉండను అని దండం పెట్టుకున్నానండి. సరే ఒక 10 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. నేను ఎప్పుడు కూడా మాట్లాడతాను, అన్ని నాకు తెలుస్తే అన్నీ ఉంటుందండి. నాకు తెలియపోయి కళ్ళు తిరిగిపోయినా కూడా అనేన పడుతుంటాయి, నాకు ఎరుకులోనే ఉంటాను ఎప్పుడు. అదొకటి గొప్ప విషయాన్ని నాకు ఎప్పుడు వాళ్ళ అవతార్ బాబా గారు, పత్రి గారు ఎప్పుడు 24 గంటలు నాకు అనుసరణలో మలుగుతూనే ఉంటారు. వెరీ గుడ్. బాగుంది. దాని వల్లే నాకు బాగున్నానని కూడా అనిపిస్తుందండి. నాకు బాగున్నానని నాతో నా అంతే. ఆత్మ తృప్తి నాకు అది. నా మీరు తృప్తి ఎంతసేపు మీలోనే ఆ దైవత్వాన్ని మీరు చూసుకుంటూ మీ ఆ చూసుకుంటూ నా ఆత్మ తృప్తి- తృప్తి. ఆ తృప్తి దైవత్వానికే, అండి. మీలో ఉన్న దైవత్వానికే మీరు నమస్కారం చేసుకోండమ్మా. ఆ నమస్కారం మీలో చేసుకుంటాను. ఆత్మకే చెప్పుకోండి మీకు ఏం కావాలన్నా. అంతే, మీకు మీరే అలాగే. సృష్టికర్త. ఇప్పుడు మరి మన సుధాకర్ సార్ చెప్పింది అదే, మనమే సృష్టికర్తలం. మనకి ఏది ఆ, కావాలంటే అది మనమే సాధించుకోగలం. అప్పుడే భగవంతుడు కూడా సంతోషిస్తారు. సంతోషిస్తాడు. అవును. మన పిల్లలు వాళ్ళకి వాళ్ళుగా ఎదిగి వాళ్ళకి వాళ్ళుగా సంపాదించుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడు మనం ఆనందపడతాం. అలాగే అంతే మనం కదండి. కూడా భగవంతుని మీద ఆధారపడకుండా మన మీదే మనం ఆధారపడుతూ మన ద్వారానే మనం పనులు చేసుకుంటూ మనకి ఏది కావాలో అది మనం మన థాట్స్ ద్వారా, మన సంకల్పాల ద్వారా మనం చేసుకుంటూ ఉంటే ఆనందపడతాడు భగవంతుడు. ఆనందపడతాడు. అది అందుకని మనం ఆ స్పిరిట్ ని, అంటే ఆ మూల పరమాత్మ ఎవరైతే ఉన్నారో మనల్ని ఇలాగ అంశాత్మలుగా సృష్టించారో ఆయన ఆనందపడాలంటే మనం ఆయనలా తయారవ్వాలి. అంతే మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఫ్రెండ్స్ సార్ సర్లేండి, నేను ఫోన్ చేస్తానండి. ఫోన్లేండి, ఇంకా మరి కనెక్ట్ అవటం లేదు. నేను ఫోన్ చేసి మాట్లాడతానండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మేడం. రేపు రాత్రి మళ్ళీ కలుద్దాం అందరం కూడాను. ఓకేనా ఓకే ఫ్రెండ్స్? అండి. అలాగేనండి ఫ్రెండ్, అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. నమస్తే. నమస్తే.